అందరికీ అపోదిపోభవ 21 డేస్ ఆన్లైన్ వర్క్షాప్కి స్వాగతం. ఈరోజు మనం డే 10లో ఉన్నాం. మనం ఇప్పటిదాకా 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అంటే ఏంటిది, అసలు వాటి యొక్క ఫౌండేషన్స్ నుంచి మనం నేర్చుకున్నాం. వాటిని మన జీవితంలో అప్లై చేస్తూ ఉన్నాం. ఇప్పుడు డే 10లోకి వచ్చేసాం. 8th ప్రిన్సిపల్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. అసలు ఈ ప్రిన్సిపల్ అంటే ఏంటిది, మనకి 8th ప్రిన్సిపల్ ఆఫ్ పిఎస్ఎస్ఎంని వివరంగా అందించడానికి మాస్టర్ చరణ్ మనతో ఉన్నారు. వారి గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. మాస్టర్ చరణ్ 2006లో మెడిటేషన్లోకి వచ్చారు. అప్పటి నుంచి కూడా మెడిటేషన్ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. తర్వాత 2020 మార్చి నుంచి స్పిరిచువల్ ఫార్మింగ్, మనందరికీ తెలుసు, మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అదే మనం అవుతాం. అందుకే పత్రిజీ సార్ ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు ఆహారానికి. వెజిటేరియన్ మాత్రమే తీసుకోవాలి, అలాగే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని చెప్పి దాని గురించి స్పిరిచువల్ ఫార్మింగ్ చేస్తూ స్పిరిచువల్గా మనకి పంటల్ని పిరమిడ్ ఎనర్జీతో కలుపుతూ ఎంతో ఆర్గానిక్గా స్పిరిచువల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం 8th ప్రిన్సిపల్ ఆఫ్ పిఎస్ఎస్ఎంని వారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు మాస్టర్ చరణ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారాలు. ముందుగా మన గురువు గారైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇవాల్టి సెషన్ అంటే మనం గత 9 రోజులుగా పిరమిడ్ ధ్యానుల రచన ఆదర్శ సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు 8వ సూత్రం అయిన ఆహారాన్ని త్యజించడం, శాకాహారాన్ని తీసుకోవడం, కోడిగుడ్లతో సహా నిలిపివేయడం, శాకాహారంలోనూ యుక్తమైన ఆహారాన్ని తీసుకోవడం, దాని గురించి తెలుసుకోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం అనేది ఎంత గొప్పదో, ధ్యానానికి మూలమైన ఈ భౌతిక శరీరం చక్కగా చూసుకోవడం కూడా మన బాధ్యత. ధ్యానం చేసుకుంటూ మన ఆహార వ్యవహారాల్లో అది సరైన ఆహారం తీసుకోకుండా ఉన్నట్లయితే ఎంత ధ్యానం చేసినా బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదే. సో దానికి ఒకవైపు ధ్యానము, ఒకవైపు శాకాహారాన్ని జోడించడం ద్వారా అది ముందుకెళ్తుంది, ముక్తి మార్గానికి దారితీస్తుంది. ఒకవైపు ఏమో శాకాహారం తింటూ ఒకవైపు ధ్యానం చేస్తూ ఉండడం అత్యద్భుతమైన విషయం. ఒకవైపు ధ్యానం ఉంటూ ఒకవైపు మాంసం ఉంటే అసలు ఎందుకు పరికరాన్ని అంతని మూర్ఖత్వం ఏదీ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎందరో గురువులు, ఎందరో మహానుభావులు దీని గురించి చెప్తూనే ఉన్నారు. శాకాహారం శ్రేష్టమైనది, మానవుల ఆహారం కాదు అనేసి. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మానవులు నోటి యొక్క రుచి కోసం ఎంతో దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నారు, ఎంతో హింస చేస్తున్నారు. వాటిని పెంచి పోషించి క్రూరత్వంగా హింసించి ఎన్నో రకాలుగా దారుణానికి పాల్పడుతున్నారు. అది ఎంత మాత్రమూ సమంజసం కాదు. అవి మనం అక్కడి నుంచే వచ్చాం. ఒక పూర్ణాత్మ నుంచి వెలువడిన జీవాత్మ ఎలాగైతే ఆ కంజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము దాటి ఆ జంతు సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తుందో, అక్కడ తన యొక్క జీవ పరిణామక్రమం కోసం, తన యొక్క కళ్యాణం కోసం జీవిస్తుంది, తనంతటి తానుగా స్వతంత్రంగా. దాన్ని మనం ఖండిస్తున్నాం. మళ్ళీ మనం అక్కడి నుంచి వచ్చాం, జంతు ప్రపంచం నుంచి మానవ ప్రపంచం వైపు. అవన్నీ మన తోటి స్నేహితులే కదా, వాటిని ఎందుకు ఇంతలా హింసించి చంపుతున్నారో అర్థం కావట్లేదు అసలు. ఇది మనందరి బాధ్యత మై డియర్ ఫ్రెండ్స్. మనం సత్యం తెలుసుకున్నాం, మనం సత్యం తెలియజేయడానికి పుట్టాం.
ఎందరో యోగులు చెప్పారు. సారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మాంసాహారం అనేది చాలా నీచమైనది. ఒకానొక టైంలో ఒక మాస్టర్ ఎంత ధ్యానం చేసినా, ఎంత సూక్ష్మమైన ప్రయాణాలు చేసినా, తన తాడే విజన్తో ఎన్ని లోకాలు తిరిగి వచ్చినా, ఎంత పెద్ద గ్రేట్ మాస్టర్ అయినా, మాంసం తింటే నేను వాళ్ళకి ఎంత మాత్రం సహించను. శాకాహారులు అయితే నేను వాళ్ళ కాళ్ళకి మోకరిల్లుతానని ఒకానొక సందర్భంలో చెప్పారు. చూడండి, అహింస అనేది ఎంత గొప్పదో అసలు. దాన్ని ముందు తీసుకొచ్చారు సార్. ఆహారంలో మార్పు అంటే బేస్ అన్నమాట అది. ఈ శరీరానికి బేస్ శాకాహారం అనేది బేస్. మన మానవ శరీరం నిర్మితం అంతా కూడా శాకాహారం భుజించే విధంగానే తయారు కాబడింది. జంతు ప్రపంచం తీసుకుంటే ఒకదాన్ని ఒకటి వేటాడే జంతువుల యొక్క శరీర నిర్మాణం వేరే ఉంది. వాటి యొక్క ప్రేగులు వేరే, దాన్ని తినే ఆ పళ్ళు అంతా వేరే, దాని సిస్టమే వేరే. అది యొక్క నేచర్, దాని నేచర్ అది, ప్రకృతిలో అదొక భాగం. సో వెంటనే అంటే జంతు ప్రపంచం నుంచి మానవ ప్రపంచంకి వచ్చిన తర్వాత మొదటి జన్మల్లో మానవుడు అలానే క్రూరత్వంగా హింసించి, వేటాడి, వెంబడించి చంపితేనూ సహజంగా జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనేది వస్తుందో, తెలియజేయబడుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా తను ఈ జ్ఞాన మార్గంలోకి రావడం జరుగుతుంది. హింస నుండి అహింస వైపు. సో మనందరి బాధ్యత ఏంటంటే, మనకు తెలుసు శాకాహారం అమృతాహారం అని, అహింసయే పరమధర్మం అని. అండ్ ఒకానొక యోగేశ్వరులైన యోగి వేమన్ గారు తన యొక్క పద్యం ద్వారా ఎంత చక్కగా వివరించారో. పక్షి జాతిని బట్టి పరగహింసలు బెట్టి కుక్షి నిండ కూడు కూరుటకు వండె తినడి వాడు వసుధ చండాలుడు 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 విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చక్కగా చెప్పారు. పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటకును. అంటే పక్షి జాతిని పట్టుకొని వస్తారు, దాన్ని హింసిస్తారు, దాన్ని చెక్కలు విరిచేయడం, కాళ్ళు విరిచేయడం, చేతులు విరిచేయడం, అలా హింసించి కుక్షి నిండా కూడు అంటే ఈ పొట్ట నిండా కూడిని వేస్తారు లోపల. ఆ అన్నం అనే ఆ పరబ్రహ్మ స్వరూపంతో ఈ మాంసాహారం జత చేర్చి, హింసతో కూడిన మాంసాహారం జత చేసి ఆ కుక్షి నిండా వేస్తారు. ఆ వండి తింటున్నారు అనమాట. ఆ తినడమే చండాలత్వమైన పని, ఆ రాక్షసుల గుణం అది. ఎంత గొప్పగా వివరించారు అసలు. ఆయనకు ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ సందర్భంగా. సో ఇలా ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క యోగేశ్వరులందరూ కూడా ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు మై డియర్ ఫ్రెండ్స్. దానిని సారు మౌలికంగా మన పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాల్లో ఒకదాన్ని జోడించారు, ఒక రత్నం అది. ఆయన గత జన్మల్లో ఈ 18 సూత్రాలు అనేటివి అన్ని జన్మల నుంచి సాధించిన జ్ఞానాన్ని ఒక్కొక్క సూత్రంగా, ఒక్కొక్క జన్మ నుంచి పొందిన ఆ జ్ఞానాన్ని ఒక్కొక్క సూత్రంగా నిర్మించి జోడించి పెట్టారు. ఈ శాకాహారం మానకపోతే పైలోకాలకి అనుమతి లేదు. ఎంత యోగీశ్వరులైనా, ఎంత పెద్ద మాస్టర్ అయినా కూడా మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిందే. శాకాహారానికి అంత పెద్దపీట వేశారు మన సార్. అందులోనూ మితాహారం. ఓ నేను శాకాహారం కదా అని చెప్పేసి ఎంత వస్తే అంత వేయడం కాకుండా, అందులోనూ మితాహారం, యుక్తాహారం. దీని గురించి కూడా, యుక్తాహారం గురించి కూడా భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. శ్రీకృష్ణుడు వారు చక్కగా చెప్పారు.
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. శాకాహారం యుక్తమైన ఆహారం. యుక్తాహార విహారస్య అంటే యుక్తమైన ఆహారం యందు యుక్తమైన విహారం అందు యుక్తమైన చేష్టల యందు యుక్తమైన కర్మల యందు యుక్తమైన స్వప్నాలు అంటే మనం నిద్రించే కలల యందు ఎంత అవేర్గా ఉంటామో అంత ఆనందంగా ఉంటాం. ప్రతిదీ కూడా యుక్తమైన ఆహారం నుంచి డెవలప్ అవుతుంది. బేస్ అంతా ఆహారమే. ఎప్పుడైతే మన సరైన ఆహారం ఇస్తామో ఆ శరీరం కూడా సరైన విధంగా స్పందిస్తుంది. ఏది పడితే ఏది మన శరీరం మనసు అలానే తయారవుతుంది, అలానే ప్రవర్తిస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, యుక్తమైన ఆహారం తీసుకుంటూ యుక్తమైన కర్మలు చేస్తూ తద్వారా యుక్తమైన స్వప్నాలను పొందడం. అంటే ఇక్కడ మనం ఈ శరీరంతో నిద్రించినప్పుడు ఆ శరీరం నుంచి బయట వచ్చిన ఆస్టల్ ఆ బాడీ కూడా ఆ స్వప్నాల్ని యుక్తమైనట్టు పొందుతుంది. రకరకాలుగా పొందకుండా ఏదో హింస చేసినట్టు అలా కాకుండా ఆహారం సంబంధించిన ఆ ఎనర్జీతోనే అది ఆ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతుంది. ఇలాంటి ఉన్న వాళ్ళకి, ఇలాంటి యోగీశ్వరులకి దుఃఖం అనేది ఉండదంటారు. ఎంత గొప్పటి శ్లోకం అది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అనేసి. మరి ఈ సందర్భంగా శ్రీకృష్ణుల వారికి మనం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇదంతా సారు ఈ జ్ఞానాన్నంతా ఇమర్చి ఈ మెయిన్ 18 ప్రిన్సిపల్ అట్లే పెట్టారు. ప్రతిరోజు మనం మన యొక్క సమయాన్ని దీనికి వెచ్చించి జ్ఞానానికి వెచ్చించి మరింత ముందుకు తీసుకెళ్ళాం. పైమా అనేది ఎంత గొప్ప వింగో అసలు. పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. ఈ మనం యూత్ అంతా ఉన్నది ఈ ధ్యానాన్ని, అహింసని తెలియజేయడం కోసం పుట్టాం. మనం అంతా మన బాధ్యత. సో మై డియర్ ఫ్రెండ్స్, శాకాహారాన్ని భుజిస్తూ సరైన ధ్యానం చేస్తూ మనం ఇతరులకి తెలియజేస్తూ, ఎలాగైతే ఈవెంట్స్ లో మనం పార్టిసిపేట్ చేస్తూ మరికొందరిని మనం దగ్గర చేర్చుకుంటూ ఇలా తెలియజేస్తూ పోయేసరికి మన యొక్క ఎదుగుదలతో పాటు ఈ సంఘం యొక్క ఎదుగుదల కూడా జరుగుతుంది. అందుకే అన్నారు సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అంటే ప్రతిదీ మనం సంఘం నుంచే పొందుతున్నాం. ఏది మనంతట మనం తయారు చేసుకోవట్లేదు. సంఘం ఉంది కదా, సంఘం నుంచి అన్ని జరుగుతున్నాయి. ఒక బట్ట కానివ్వండి, బట్టలు కానివ్వండి, మనం వేసుకునే దగ్గర నుంచి, మనం తినే తిండి దగ్గర నుంచి, మనం వాడే వస్తువుల నుంచి అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? సంఘం నుంచి. అందుకే అన్నారు సంఘం శరణం గచ్చామి. ఆ సంఘాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. పరోపకారం ఇదం శరీరం అన్నారు. అంటే ఈ శరీరం ఉన్నది తాను ఉద్ధరించుకుంటూ తన ధర్మం తాను పాటిస్తూ ఇతరులకు ఉపకారం చేయడం కోసమే ఈ శరీరం అన్నది ఉంది. ఎప్పుడు మన ఇరుగు పొరుగు వారి పట్ల ఆ ప్రేమ, దయ. ఇరుగు పొరుగు అంటే నాట్ ఓన్లీ అవర్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ అవర్ రిలేటివ్స్. ఆ పిల్లి, ఆ మేక, ఆ ఆవు అన్ని కూడా మనతోటి బంధువులే. వీటన్నిటి కలయికే ప్రకృతి. ఈ భూమిని దివిగా మార్చే బాధ్యత మనందరిది. ఆయన మనందరికీ ఇచ్చేసి వెళ్ళారు. పైమా ద్వారా అది ఖచ్చితంగా
మరింత ముందుకెళ్తుంది. ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా కర్నూలు జగన్నాథ గట్టు దగ్గర అయితేనేమి, అంతకుముందు కాణిపాకం దగ్గర అయితేనేమి, అంతకుముందు గ్లోబల్ ఫెస్ట్ అయితేనేమి, ఎన్నో ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ ద్వారా ఇప్పటికే చాలా వరకు ఆన్లైన్ లో ఎన్నెన్నో సెషన్స్ రన్ చేయబడుతుంది. సో దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పైమార్ టీమ్ మెంబర్స్ కి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ చరణ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం ఎందుకు అహింసలో ఉండాలి అని. అసలు ఎందుకు పత్రిజీ సార్ అంత ప్రాముఖ్యత ఇచ్చారు వెజిటేరియనిజంకి అండ్ జంతువుల పట్ల ఎందుకు అంత ప్రేమతో ఉండాలని చెప్పి. ఈ ప్రిన్సిపల్ అనేది మెడిటేషన్కి బేస్ అనుకుంటున్నాను నేను. అలాగే మాస్టర్స్ ఒక చిన్న అనౌన్స్మెంట్, రేపు మనం శ్రీశైలం ఈవెంట్ది రివీల్ చేసుకోబోతున్నాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ రేపు ఖచ్చితంగా అవ్వండి అందరూ కూడా. సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎస్ మేడం. లావణ్య. హాయ్ అండి అందరికి. హాయ్ చరణ్ సార్. హాయ్. వెజిటేరియన్ గురించి చాలా బాగా చెప్పారు సార్. నిజంగా మనం ఎప్పుడు కూడా ఆఫ్టర్ మెడిటేషన్ బిఫోర్ మెడిటేషన్ మనం వెజిటేరియన్ తీసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ తినడం వల్ల మనకి అంటే మన డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మేము వైశ్యస్ సార్. మేము చిన్నప్పటి నుంచి కూడా ఓన్లీ ఎగ్ కానీ కేక్ కానీ అసలు ఏమీ తినము. అంటే ఇదివరకు కాలేజ్ డేస్ లో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు మీరు ఏంటి అంటే మేము వైశ్యస్ అంటే మీరు ఎగ్ అవి కూడా తినరా అని అడిగేవాళ్ళు సార్. మేము ఇలాగే చెప్పేవాళ్ళం. మేము చిన్నప్పటి నుంచి వైశ్యస్ కాకపోతే వైశ్యస్ లో కూడా చాలా మంది తింటారు సార్. అందు గురించి వాళ్ళు వైశ్యస్ అనేప్పటికీ మీరు కూడా తింటారేమో అన్న ఇదిలో ఉంటారు కదా. మేము ఇలాగే చెప్పేవాళ్ళం సార్. మొన్న మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న దేవుళ్ళకి పెట్టుకుంటున్నారంటే వెళ్ళాం సార్. వాళ్ళు జంతువుని బలి చేస్తున్నారు. మేమేమో మాకు ఇంట్రెస్ట్ మేము వెళ్ళకూడదు అని చెప్పి దాన్ని బలి అయిన తర్వాత అప్పుడు దండం పెట్టుకోవడానికి వెళ్ళాం సార్. ఎందుకంటే వాటిని బలి చేయడం వల్ల మనకి చాలా హింస జరుగుతుంది. హింస వల్ల అవి చాలా సఫర్ అవుతున్నాయి సార్. అలాగే మెడిటేషన్ లోకి రాకముందు అదేంటిది అన్ని కాకుల్ని గాని పిల్లిల్ని గాని వాటిని గాని హింసించుకునే వాళ్ళం సార్. మా ఇంట్లో పిల్లులు ఉంటాయి సార్. మేము భోజనం పెడతా ఉంటాం వాటికి. అవి కూడా బాగా రియాక్ట్ అవుతాయి. అమ్మ అమ్మ అనుకుంటే వచ్చేస్తాయి సార్ మేము పెట్టేటప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే మేడం, మీరు ఇందాక చెప్పారు కదా మీ ఊళ్ళో ఏదో మొక్కుబడి పూజలు ఏదో చేస్తారు, జంతు బలి చేస్తారని. సో ఆ టైం మీకు శక్తి ఉంటే నిలబచ్చు. సో మనం అంతటి శక్తివంతులు అయితే అపోజ్ చేయొచ్చు, ఆపచ్చు. కానీ వాళ్ళు అక్కడ ఒప్పుకునే స్థితిలో ఉంటే హ్యాపీ, వండర్ఫుల్. అసలు లేని పక్షంలో ఏం చేస్తారంటే అయిన తర్వాత ఆటోమేటిక్ గా జంతువు ఇంకా అది ఫిక్స్ అయిపోతుంది. ఇంకా నేను ఇక్కడ వాళ్ళ చేతిలో నేను చనిపోతాను, ఇంకా నా డెత్ అనేది కన్ఫామ్ అయిపోయింది అనేసి ఇంకా దాన్ని మొత్తం ప్రాణాలంతా ఆ చేతిలో పెట్టుకొని ఆ కొన్ని క్షణాల్లో ఎప్పుడైతే ఆ వధ అనేది జరుగుతుందో ఒక 5 నిమిషాలు అది తన్నకలాడి గిలగిల కొట్టేసుకుని వదిలేస్తారు. ఇంకా ఆ కర్మ అంతా రిలీజ్ చేసి, పెయిన్ అంతా రిలీజ్ చేసి. సో మన బాధ్యత, మనం సత్యం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తామంటే ఆ సోల్కి ఆ శాంతి కావాలని చెప్పి జస్ట్ అనుకోవడం అంతే. మన ఎనర్జీస్ మనం అనుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఆ థాట్ ఫ్రీక్వెన్సీకి అది ఎంతో హ్యాపీగా
కొద్దిగా డ్రిల్ పెట్టి అంటే ఆ బాధలో నుంచి కొద్దిగా రిలీఫ్ అయ్యి పైకి వెళ్తుంది. మళ్ళీ తర్వాత జన్మల్లో దాని యొక్క జన్మ ప్రణాళిక ప్రకారం ఆ జన్మలు తీసుకోవడం జరుగుతుంది. మన బాధ్యతగా ఇది మనం చేయాల్సిన ధర్మం. ఓకేనా మేడం? హలో లావణ్య మేడం. ఎస్. థ్యాంక్ యూ లావణ్య గారు, మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నందుకు. మేము ఇప్పుడు కూడా మా ఇంకెవరికైనా ఫ్రెండ్స్ ఏదైనా క్వశ్చన్స్? ఇప్పుడు కూడా మేము మా ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా చెప్తా ఉంటాం సార్. మీరు వెజిటేరియన్ లోకే మారండి, మెడిటేషన్ కూడా చేసుకోండి, మీకు స్టడీ పరంగా కూడా అన్ని కూడా బాగుంటాయి అని చెప్తా ఉంటాం సార్. స్టేటసెస్ అవి కూడా పెడతా ఉంటాం సార్. ఎస్ మేడం. థ్యాంక్ మీరే యూ సార్. మోటివేషన్, మీ లైఫే వాళ్ళకి మోటివేషన్. ఎస్ సార్. మన ధర్మం ప్రకారం మనం చెప్పాలి కదా సార్, వాళ్ళు Yes. చేస్తారో చేయకపోతారో తర్వాత. అవును, చెప్పడం మన ధర్మం. అందుకే దీనికి ఈ యొక్క మీరు చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. భగవద్గీతలో ఆయన అంటారు, గీత చెప్పేటప్పుడు కృష్ణుల వారు, నేను చెప్పింది చేస్తాను, ఎవరిష్టం వాళ్ళది, ఎవరెట్టు పోతే వాళ్ళ యొక్క కర్మ ప్రకారం అనుభవిస్తారు, సత్యం చెప్పడం నా ధర్మం, వింటే వినకపోవడం వాళ్ళ స్వేచ్ఛ, దాని తగ్గట్టుగా అనుభవిస్తారు. ఇప్పుడు ఉన్నారు, మనం చెప్తాము, ఈ శాకాహార ర్యాలీ ద్వారా చెప్తాము, అవేర్నెస్ ని క్రియేట్ చేసుకొస్తాము, ఎన్నో విధాలుగా నచ్చ చెప్పి అన్నీ చెప్తున్నాం. మనం ఎవరికి కొట్టి చెప్పట్లేదు, నువ్వు శాకాహారం తిను, మాంసాహారం మానే అనేసి మంచిగానే చెప్తున్నాం. సో వాళ్ళు లేదు, నువ్వు చెప్తే ఏమి, నా పని నాది, నేను కోడిని కోసుకుంటాను, మేకని చంపుతాను, ఇంకోటి చేస్తాను, చేపలను హింసిస్తాను అంటే, కానీ దాని యొక్క పర్యవసానం అనుభవించాల్సినంత వాళ్ళ బాధ్యతే. కంప్లీట్లీ దేర్ ఫ్రీడమ్. చెప్పడం మన ధర్మం. అది ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగచ్చు. కొంతమంది ఒక డౌట్ అడగకపోవచ్చు, నేను అడుగుతున్నాను. ఈ వెజిటేరియనిజం కి వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఎందుకు వెజిటేరియన్ గా మారాలి? సైంటిఫిక్ గా ఏం చెప్తుంది? అంటే చాలా మంది సైంటిఫిక్ గా అనుకుంటారు కదా, అందుకని. అంటే మన యొక్క బాడీ సిస్టమ్ అంతా కూడా క్రియేట్ చేయబడింది ఓన్లీ కూరగాయలు, పండ్లు, ఫలాలు ఇవి తినడానికే. సో వైల్డ్ యానిమల్స్ కి, అంటే వెంటాడే జంతువులకి ఏంటంటే వాటి యొక్క డైజెస్టివ్ సిస్టమ్ చాలా స్మాల్గా ఉంటుంది. సో అది తిన్న వెంటనే ఏం చేస్తుందంటే అరగకుండానే అది మళ్ళీ బయటకు నెట్టేస్తుంది అనమాట. మన శరీరం ఏంటంటే లార్జ్ స్కేల్లో ఉంటుంది అనమాట అది. సో అవి తిన్నప్పుడు చక్కగా అరుగుతుంది, ఆ అరిగినంతా కూడా కూడా పెద్ద ప్రాసెస్. ఎలా తయారు చేయబడింది, దీన్ని ఎట్లా చేశారు, ఈ సిస్టమ్ ఇది ఇక్కడే ఉండాలి, ఈ హార్ట్ ఇక్కడే ఉండాలి, ఈ కళ్ళు ఇలా ఉండాలి, ఇది పెద్దగా ఉంది, దీనికి కొన్ని బుక్సే ఉన్నాయి. సో వాటన్నిటిని చదవడం ద్వారా, స్వాధ్యాయం ద్వారా మనకి ఇంకా మరికొన్ని విషయాలు తెలుస్తాయి. వాటి పళ్ళు చూడండి ఇట్లా ముందుకుంటాయి, ఆ పళ్ళు ఆ కొరికి అవి తింటాయి. అవి ఏం చేస్తాయంటే ఆ మాంసాహారం తినే జంతువులు నాలుకతోటి వాటర్ తాగుతాయి. శాకాహారులు ఏంటంటే ఈ లిప్స్, పెదవుల ద్వారానే మనం సిప్ చేస్తాం. సో ఇది కూడా కాకపోతే ఇందాక చెప్పాను, ఆ జంతు అంటే అదే హింసిస్తూ ఉంటారు. సో వీళ్ళకన్నా ఎదిగిన వాళ్ళు అంటే మానవ సామ్రాజ్యం నుంచి నిదానంగా దైవ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు, జ్ఞానవంతులు. సో వాళ్ళు చెప్పడం ద్వారా కొన్ని
లేదా ఆ జన్మలోనే సహజంగా జరుగుతుంది. సో ఇదంతా మన బాధ్యత. ఇప్పుడు మనం ఏ స్టేట్ లో ఉన్నాము? హింస నుంచి అహింస వైపు వచ్చాం, ధ్యాన మార్గంలో ఉన్నాం. సో ఇది మన బాధ్యత ఏంటంటే, ఎవరైతే హింస చేస్తున్నారో వాళ్ళు చెప్పడం మన బాధ్యత. వాళ్ళు వినకపోని. సేమ్ అది అక్కడ కూడా జరిగింది అదే. కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు, ద సుప్రీం సోల్ ఏం చెప్పారంటే, చెప్పడం వరకే నాది, చేయాల్సిందంతా నువ్వే. వాళ్ళు చంపుతావో చంపవో అది నీ ఇష్టం అనేసి ఆయన చెప్పారు. ఇక్కడ కూడా చెప్పడం మన బాధ్యత, మన ధర్మం. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ యొక్క జన్మ ప్రణాళికలో ఆ జ్ఞానవంతులు అయిన తర్వాత మనం ఈ ధ్యానంలోకి రావడానికి ఎన్నో జన్మలు సాధన చేస్తే గానీ, ఎంతో మంది యోగుల దగ్గర ఆ యొక్క జ్ఞానం సంపాదిస్తే వాటి విషయం ధ్యానంలో అది. ఇంకెవరన్నా క్వశ్చన్స్, డౌట్స్? ఎస్ రేణుక, ఇంకెవరైనా ఎస్ క్వశ్చన్, డౌట్స్ కానీ క్లారిటీస్ ఈ వెజిటేరియనిజం పైన? హోప్ అందరి డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం ఎంతో చక్కగా వెజిటేరియన్ ఎందుకు, అహింసలో ఎందుకు ఉండాలి, సైంటిఫిక్ రీజన్ ఏంటిది, జీవి కూడా మనతో పాటు ఈ భూమి మీద పుట్టింది. సో మనము ఒక బ్రదర్స్ లాంటి వాళ్ళం, మనం ఫ్రెండ్స్. సో ఇది అందరు అర్థం చేసుకొని అందరూ కూడా వెజిటేరియన్ అండ్ అహింస మార్గంలో రావాలనుకుంటున్నాను. సో ఈ రోజు ఛాలెంజ్ ఒకటి ఇస్తారు మాస్టర్. రేణుక, జాను అనే హ్యాండ్ రైస్ చేశారు. మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వాయిస్ బ్రేక్ అవుతుంది, వినిపించట్లేదు. ఓకే, ఇప్పుడు ఓకేనా? వినపడుతుందా క్లారిటీగా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. వాయిస్ స్ట్రక్ అవుతుంది. కంటిన్యూ చేయి. ఇంకా మాట్లాడావు కదా. సో ఈ రోజుకి ఇది మాస్టర్స్, వెజిటేరియన్ గురించి ఎంతో చక్కగా మనం తెలుసుకున్నాం. సో రేపటి సెషన్లో డే లెవెల్లో మళ్ళీ కలుసుకుందాం. 9th ప్రిన్సిపల్ ఆఫ్ పిఎస్ఎస్ఎం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ చరణ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు మనం ఇలా వెజిటేరియన్. సారీ, ఛాలెంజ్ ఇవ్వలేదు మీరు. ఎస్. అండ్ బుక్స్ కూడా మీరు ఇందాక రికమెండ్ చేస్తా అన్నారు, అవి కూడా చెయ్యొచ్చు. యాక్చువల్గా దాని నేమ్ అయితే తెలియదు, కానీ కంటెంట్ తెలుసు. ఒకసారి నేను చూసి మళ్ళీ నేను మెసేజ్ చేస్తాను కనుక్కొని. ఓకేనా? ఓకే. ఓకే. అండ్ సార్ బుక్స్ ఉన్నాయి కొన్ని, రెఫర్ చేయండి. ఇనిషియల్ గా సార్ ఏదైతే చెప్పారో అవన్నీ రెఫర్ చేయొచ్చు. దెన్ ఏంటది ఛాలెంజా? ఎస్ ఎస్. అంటే డైలీ నడుస్తుందా ఛాలెంజెస్?
అంటే మీరు ఇచ్చేదాన్ని బట్టి ఛాలెంజ్ ఈ రోజు టాపిక్ మీద మీరు ఎలాంటి ఛాలెంజ్ అంటే వాళ్ళని ఎలాగా ఈ మార్గంలోకి తీసుకురావడానికి ఛాలెంజ్ ఏది ఇస్తే బాగుంటది అని మీ ఒపీనియన్ ఎస్, మీరు ఏంటంటే ఇంక నెక్స్ట్ 11 days ఛాలెంజ్, అంతే కదా? 1 day ఛాలెంజ్ అయినా పర్లేదు, 11 days అయినా పర్లేదు. అప్ టు దేర్ ఫ్రీడమ్. ఏంటంటే మీరు తినే ఆహారం ఏదైతే ఉంటుందో కాన్షియస్ గా తినండి. మీ 5 వేళ్ళను కలుపుతూ కాన్షియస్ గా తినండి. అటు తీసుకునే ఆహారం యొక్క పైన అవేర్నెస్ గా తినాలి. ఎంత తింటున్నాం ఏంటి అది ఎంత వెళ్తుంది, ఆ రుచి అనేది వెళ్తుంది అనమాట సోల్కి. ఆ శక్తి ఏమో శరీరానికి వెళ్తుంది, రుచి అనేది ఆ సోల్కి వెళ్తుంది. సో కాబట్టి మనం తినేటప్పుడు దానిపైన ధ్యాస ఉంచి తినండి. మొబైల్స్ నొక్కుంటాను, టీవీ చూస్తాను, మాట్లాడుతాను కాకుండా మనం తినే ఆహారం పైన శ్రద్ధ. అప్పుడు దాని ఎసెన్స్ అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అది ఈ ఛాలెంజ్ ని కంటిన్యూ చేయండి ప్రతిరోజు. ఓకేనా? ఎస్ మాస్టర్స్. ఓకే. ఈ ఛాలెంజ్ ని మనం 11 days పాటు మనం 11 days చేసి తర్వాత కూడా ప్రతిరోజు మనకి అలవాటు అయిపోతుంది. ఎందుకంటే మనం తినే ఆహారం మీదే మన ఎమోషన్స్, మన థాట్స్ అండ్ మన యాక్షన్స్ కూడా ఉంటాయి. సో దానిని మనం ఎంత కాన్షియస్ గా తింటే మనం అంత ఎరుకతో మన లైఫ్ లో ఉంటాం. సో ఈ ఛాలెంజ్ ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఇందాక చెప్పినట్టు రేపు డే 11 లో ఖచ్చితంగా మేము శ్రీశైలం ఏవైని మనం రిలీజ్ చేసుకోబోతున్నాం. సో ఖచ్చితంగా అందరూ రేపటి సెషన్ లో జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ రోజుకి ఇది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ చరణ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఛాలెంజ్ కూడా చాలా మంచిది, చాలా మనకి ఉపయోగపడేది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బిహాఫ్ ఆఫ్ పైమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. రేపటి సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.